పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా? పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు. ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి, అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే. సో లెట్ us see. తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు? ఇప్పుడు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం. ఎంటికి ఇచ్చిన చాలు, ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 hours 3 hours చెప్పేస్తారు. యా, ఎనీ క్వశ్చన్స్? 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండింది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఒక వ్యూ, ఇంకొక వ్యూ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తా. సో ప్రెస్ని బెదిరించిన వెంకటకృష్ణ గారి కాడి నుంచి, రాధాకృష్ణ గారి కాడి నుంచి, బిఆర్ నాయుడు గారి కాడి నుంచి, వంశీ అయితే ఏమి, రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరించిన వెంటనే బెయిల్ తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇంకొకటి కూడా, ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్లో. అమ్మా తల్లులారా, వాడేమైనా పాపిష్టి పనులు చేస్తుంటే బయటికి రండి, మేమందరం ఉండాం. అక్కల్లారా, చెల్లెల్లారా, బయటికి రండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారని కూడా మీ హోమ్ మినిస్టర్, మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. ఆ అనిత గారు మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. దేనికి భయపడాల్సిన అవసరం లేదని. ఇటువంటి మంత్రులు చాలా మందికి కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ల మీద చేసిన అరాచకాలు, గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా. నాకు కూడా పర్లేదు, డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీటో ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, హూ ఈజ్ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ద మిస్టరీ. ఆ మిస్టరీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వెంటనే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, అప్పుడే కానీ ఈ వివాదం సద్దుమణగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఆ ఎస్టీ కుటుంబానికి, శాంతి గారికి కానీ మదన్ మోహన్కి కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు. నేను చూసిన కేసులు జరిగిపోయింది. ఈరోజు మదన్ మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్ మోహన్ గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఈరోజు నేను 1,60,00,000 ఒప్పుకున్నాడంటే మదన్ మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు, ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అవునా కాదా? అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఇంటిగ్రిటీ. హ్యాట్స్ ఆఫ్ మదన్ మోహన్ గారు, హ్యాట్స్ ఆఫ్ మీకు, హ్యాట్స్ ఆఫ్. అంతే, మీ ఆనెస్టీకి, మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు, ధైర్యంగా మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ క్రూషియల్ పాయింట్, పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా?
పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు. ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి, అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే. సో లెట్ us see. తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు? ఇప్పుడు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం. ఎంటికి ఇచ్చిన చాలు, ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 hours 3 hours చెప్పేస్తారు. యా, ఎనీ క్వశ్చన్స్? నేను చూడు చెప్పేది అదే కదా, విజయసాయి రెడ్డి మంచోడనే కదా నేను చెప్తుండేదా. నేను విజయసాయి రెడ్డి చెడ్డోడని డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే అది కూడా వెళ్ళిపోద్ది కదా. తప్పు చేయని వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. డిఎన్ఏ టెస్ట్ చేసేయండి, ఇప్పుడు మీకు క్లియర్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు మదన్ మోహన్ గారు, నేను సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ అడుగుతున్నా ఆయన అంటున్నాడు. మరి ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మాలి? అది కూడా ఉంది కదా ఆయన. నేను అనేది ఒకటే, ఇక్కడ నో ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి మహిళకి ఎవరు డిఎన్ఏ టెస్ట్ చేయరు. ఆమె హస్బెండ్ బయటకు వచ్చి ఆమె హస్బెండ్ అడుగుతున్నాడు, నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆయన డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏమి, ఎవరికి పుడితే నాకేంటి, నాకేం సంబంధం అసలు? వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నారు, వాళ్ళ హస్బెండ్ అడగాలి మనం. ఆయన హస్బెండ్ ఏమంటున్నాడు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటున్నాడు, ఇంకొకరి బిడ్డ అంటున్నాడు. అది ఏమైంది? అది ఎంపీగా ఉండే లోపల ఇది పెద్ద ఇష్యూ అయింది, లేకపోతే ఎవరు పట్టించుకోరు. అవునా కదా? ఇది సద్దుమణిపోయిండేది. బికాజ్ ఇట్ ఈస్ అ పొలిటికల్ దిస్ థింగ్. ఇదంతా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. లేకపోతే ఇదేమన్నా మనకు సంతోషమా? ఊళ్ళో వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకునేదానికి ఏమైనా అర్థం ఉందా? మాకేం సంబంధమా? మాకు సంబంధమే లేదు. అవును, ఆయన మాత్రం 1,60,00,000 పిలిచి ఇవ్వచ్చు, మేము మాత్రం ఎందుకు ఇచ్చామంటే కోపము. ఏందయ్యా ఇది మాకు అర్థం కాదు. అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని తిడుతురి, రూలింగ్ పార్టీకి వచ్చినా మమ్మల్ని తిడుతురి. అన్నీ మా తప్పే అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేమనేది ఒకటి, మాట్లాడింది మామూలు వ్యక్తులు కాదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇద్దరు Group 1 ఆఫీసర్స్. దే ఆర్ నాట్ చిల్డ్రన్. ఏదో చిన్నపిల్లకాళ్ళు దారిలో పోయేవాళ్ళు చెప్తే కొడతారు, ఎవరన్నా ఒప్పుకోరు కదా. వీళ్ళు ఆఫీసర్సు, చదువుకున్నోళ్ళు, Group 1 పాస్ అయ్యారు, అమెరికాకు పోయి 1.5 సంవత్సరం పాపం అతను చదువుకొని వచ్చాడు, ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఈరోజు పబ్లిక్ లైఫ్లో మనం మాట్లాడకుండా ఉంటామా అని అడుగుతున్నా. ఉంటామా? ఉండము. న్యాయం చేయమని అడుగుతున్నాడు అతను. న్యాయం చేయండి నాకు అని అడుగుతున్నాడు. న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్లస్ ఇదే సమయంలో మదన్ మోహన్ ప్రెస్ మీట్ లో కూడా, నేను అమెరికాలో స్కాలర్షిప్ చదువుకునేదానికి స్కాలర్షిప్ కూడా విజయసాయి రెడ్డి సహాయం చేశాడు, నాకు చాలా మంచి వ్యక్తి ఆయన చెప్పాడు. ఆయన మీద ఇట్లాంటి అపవాదులు రావడం నాకు బాధగా ఉంది, నా భార్య ద్వారానే విషయం తెలియాలని చెప్పి ఆయన. అది కాదబ్బా, ఆయన క్లియర్గా చెప్తున్నాడు, విజయసాయి రెడ్డి చాలా మంచోడు అంటున్నాడు. ఆనం వెంకటరమణారెడ్డి కూడా విజయసాయి రెడ్డి సూపర్ అంటున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి. అతను తప్పు చేయలేడని నేను అంటుంటే దానికనే విజయన్న, సాయి రెడ్డి నువ్వు రారా నాయన, నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నా. తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి? నో, వద్దు, భయపడొద్దనా. నువ్వు నెల్లూరురా, తొడగొట్టు. తప్పైతే ఇంకో తడగొట్టాం, దాందే ఉంది కానీ తొడదే ఉంది. కమాన్, ఓకే, విల్ వైండ్ అప్. ఎనీథింగ్ ఎల్స్?